ఎన్టీఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంపెనీలో ప్రమాదం జరిగిన 24 గంటలు కావస్తున్న యాజమాన్యం స్పందించలేదని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. మూకుమ్మడిగా కంపెనీపైకి దండెత్తారు. కంపెనీ ప్రధాన ద్వారం వెనకవైపు గేటు గుండా లోనికి చొచ్చుకెళ్లారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసుల లాఠీ చార్జ్లో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరు పట్ల స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, యాజమాన్యం కానీ వాళ్ళ ప్రతినిధుల కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఇంతవరకు స్పందించట్లేదు. మరోవైపు అక్కడ స్థానికుల ఆగ్రహం అయితే కట్టలు తెంచుకున్నట్టుగా చూస్తున్నాం. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి? హరి, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినప్పటికీ కూడా కనీసం స్పందించట్లేదు. స్థానికులు ఇదేంటి ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించేందుకు వచ్చిన సమయంలో వారందరి మీద కూడా ఇక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కొంతమంది మీద లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళందరినీ కూడా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. చాలా మందికి కాళ్ళకి చేతులకి మిగిలిన భాగాల్లో అనేక ప్రాంతాల్లో చాలా చోట్ల దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందండి ఉదయం ఆ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు? ఏం జరిగింది? మేము న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చామండి. మేము ఫ్యాక్టరీ దగ్గరికి ఇక్కడికి వస్తే పోలీసులు లోపలికి తీసుకెళ్ళి గేట్లు వేసి కొట్టారండి మమ్మల్ని. పోలీసులు న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చాం. వస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేశారండి మా మీద. ఉదయం మీరు వచ్చినప్పుడు ఇక్కడ భారీగా పోలీసులు ఉన్నారు, అడ్డుకున్నారు. లోపలికి వదిలేరు కదా, వదిలిన తర్వాత ఏం జరిగింది? లాఠీ చేశారు సార్. లోపలికి మేము అందరం వచ్చాం సార్ అందరం వచ్చి ఇక్కడ గేట్ దగ్గర వెళ్ళాం సార్. గేట్ దగ్గర వెళ్ళి 15 మందికి లోపల పంపించారు. తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టారు. అది సార్. ఎంతమందికి దెబ్బలు తగిలినాయి? 15 మందికి తగిలింది సార్. ఒక 15 మందికి తగిలింది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేదాకా మాట్లాడతామంటే వెళ్ళనిచ్చారు పోలీసులు. అక్కడ వెళ్ళిన తర్వాత గేటు లోపలికి వెళ్ళి అక్కడ ఒక గేట్ ఉంది టైమ్ ఆఫీస్ దగ్గర. లోపలిని కొంతమంది వదిలి లోపలికి వెళ్ళిన వాళ్ళని అందరినీ అసలు ఎట్ట పడితే అట్ట కూడా రక్తం వచ్చేటట్టు చేతులు ఎగిరేటట్టు పోలీసులే కొట్టారు. లోపల వెళ్ళిన ఏం అడుగుతున్నారు కంపెనీ యాజమాన్యాన్ని? అసలు అది మేము న్యాయం అడుగుతున్నాం సార్. అసలు యజమాని అనేది 24 గంటలు నిన్న జరిగింది యాక్సిడెంట్. ప్రమాదం బారిన ఒకరు చచ్చిపోయారు, మిగతా ప్రాణాపి స్థాయిలో ఉన్నారు. కానీ యాజమాన్యం అనేది వాళ్ళు ప్రమాదం బారిన కుటుంబాలకు వచ్చి అసలు దానికి తగిన పరిష్కారం కానీ దానికి వాళ్ళకి ఏం చేయాలో, వాళ్ళకి నష్టపరిహారం కింద ఏది మాట్లాడాలో, లేదా ఆ కుటుంబం వాళ్ళ పరిస్థితి ఏంటనేది పరామర్శించడానికి కానీ కనీసం స్పందించలేదు వాళ్ళు. ఇది ఇప్పటికి 2 రోజులైంది. ఇంకేం మాట్లాడతాడు? అడగడానికి వెళ్ళిన వాళ్ళని కొంతమందిని వదిలేసి లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆడవాళ్ళని కొడతారండి, చిన్నపిల్లల్ని కొడతారండి. ఇళ్ళ వాళ్ళ తాలూకా పిల్లలు గారు అనుకోండి, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారండి, ఆడవాళ్ళ మీద కొడతారండి. అయితే ఇక్కడ చాలా మందికి మహిళలకు కూడా గాయాలైన పరిస్థితి అయితే మనకి చాలా కనబడుతుంది. ముఖ్యంగా పోలీసుల తీరును వీరంతా కూడా తప్పుపడుతున్నారు. తమ న్యాయం జరగాలని వస్తే తమ మీద ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.